దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. దేవునికి స్తోత్రం. ఆ కర్టన్ కొంచెం వేయండి. వేసేసారు కాబట్టి దేవునికి వందనాలు. కర్ణాటక పరిశుద్ధంగా ఉంటున్నాను. దేవుని నామానికి వందనాలు కలుగునుగాక. ఈ ఉత్తమ సమయంపై మా ప్రభుకు ధన్యవాదాలు. దేవుడు కనిపించి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు అవమానకు సహాయపరచాలని ప్రభుకు ధన్యవాదాలు. దేవుడు మమ్మల్ని ఇంతవరకు సహాయం చేసుకొని వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రం. ప్రభు భువనేశ్వర్ ఇండియా పెంటికోస్టల్ టెంపుల్లో ప్రెసిడెంట్ పిడి బాబు శివాబాయి ప్రభు సహాయం గురించి ధన్యవాదాలు. నేను ప్రత్యేకంగా దేవునికి నేను కృతజ్ఞత చెల్లించి తీరుతున్నాను. కారణం ఏమనగా ఇండియా పెంటికోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ ఒరిస్సా స్టేట్ తరపున భువనేశ్వర్లో నివసించిన దేవుని యొక్క అభిషేకమైన దాసు పాస్టర్ పిడి బాబు గారు ఆయన మనతో రావడం దేవుని యొక్క సన్నిధిలో మనకి చాలా ఆనందం కలిగిన విషయం. సెక్రటరీగా ఉండిన సెక్రటరీ అయితే ప్రముఖ దాసు పాస్టర్ మోహన్ పరివార సహిత మందిర శివబాయి సాధన గురించి వచ్చింది. అదే రీతిగా మా అనుష్ఠానానికి సెక్రటరీగా ఉంటున్న దేవుని యొక్క దాసు కె మోహన్ పాస్టర్ గారు, అదే రీతిగా తన భార్య మన మధ్యలో రావడం చాలా ఆనందం కలిగి ఉన్న సన్నివేశం. మిగతా ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఆహ్వానాలు సభలుగా చేస్తూ తర్వాత మీ అందరికి అందిస్తారని నేను నమ్ముచున్నాను. ఈ చర్చి యొక్క నిర్మాణం జరిగి తీరడానికి ఉన్న వెనకాతలు ఉన్న ప్రయాసాల గురించి కాస్త మేము ముందు చెప్పాలనుకుంటున్నాను. 35 వర్షాలు సుమారు 35 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక సంఘం కొరకు ప్రార్థనలో మేము సమయాన్ని గడిపి పెట్టాము. మళ్ళీ ఒకసారి కూడా ఈ చర్చ బడవాపాయి ఈ యొక్క చర్చి యొక్క నిర్మాణము కొరకు కొందరి పేరులో చెప్పాల్సిన బాధ్యత వస్తుంది. ఒకవేళ నేను అది చెప్పలేకపోతే నేను దేవుని దృష్టిలో తప్పు చేసిన వాడిగా మారిపోతాను. దానికి కారణకారులైన వారు జోన్సన్ ఫ్యామిలీ, రూబీ జస్టిన్, జాన్సన్ గారు, రూబీ గారు, జస్టిన్ అని చెప్పిన ఆ కుటుంబమే వీటికి కారణకారులు. వారు ఈ సంఘానికి నిర్మించుకు తీరడానికి ఉన్న ఆర్థిక సదుపాయాలు, ప్రోత్సాహాలు, ప్రార్థనలు మనకి ఇచ్చినందుకు ఈ రీతిగా ఒక నిర్మాణం ఇక్కడ జరగడం జరిగింది. ఇలాంటి యొక్క సంఘము నిర్మాణము పూర్తి తీరడానికి ఆ కుటుంబం ఎంత మాత్రం వారి చెమటను, ప్రయాసాన్ని, కష్టార్జితాన్ని సహాయపరిచినందుకు ఇలాంటి ఒక నిర్మాణం కట్టుదలగా మనకే కనబడుతున్నది. ప్రత్యేకంగా జాన్సన్ గారికి, రూబీ సిస్టర్ గారికి, అదే రీతిగా జస్టిన్ గారికి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుచున్నాను. మేము నిశ్చయముగా రాయగడ నుంచి ఉన్న సంఘ బిడ్డలు మేమందరం కూడా నిరంతరంగా కుటుంబం కొరకు రోజు మన ప్రార్థన వినపములో మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఇంకా మనం ప్రార్థనలో వారికి మేము కొనసాగిస్తాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత ధారాళముగా అధికంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తర్వాత చర్చలో కామ్ కొరవాయి বেশি పరిశ్రమ కొడుతుంది మన చిన్న బాబు పరివారం. ఈ చర్చి యొక్క నిర్మాణం కొరకు అధికంగా సహాయపడిన సహోదరులు దేవుని యొక్క దాసు చిన్న గారు దాంట్లో చాలా మట్టుకు ప్రయాస పడి తీరారు. ఒకసారి చెప్పిన సహోదరుల చిన్న గారు తన కుటుంబాన్ని దేవుడు బాహుల్యంగా అధికంగా దేవుడు దీవించును గాక. ఎక్కడుండా ఉండి ఈ చర్చి యొక్క స్థలం కొని తీరడానికి మొదటిగా నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు. ఆ కుటుంబాన్ని దేవుడు అధికంగా దీవించి తీరును గాక.
అలాగే ఈ చర్చ్ పనిలో మన పిల్లలందరూ చాలా మంది పరిశ్రమ చేశారు. బౌద్ధ కష్టపాదులే ఈ చర్చి యొక్క నిర్మాణ నిమిత్తము అనేక మంది సంఘ బిడ్డలు దీంట్లో ప్రయాసపడ్డారు, ఖరీదించారు, వెల చెల్లించుకున్నారు. పైసా దిలే ఆర్థికంగా డబ్బులు ఇచ్చారు, వ్యక్తిపరంగా వచ్చి సహాయాలు చేశారు. అందరి యొక్క పేర్లు చెప్పి అందరికి పొగడాలని ఆశ ఉంది, కానీ చెప్పే సమయం లేదు కాబట్టి అందరి పేర్లు చెప్పి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దాని తర్వాత మనకి ముఖ్యమైన సందేశాలు, వాక్య పరిశీలన ఏంటి మనకి విడుదల అనిపింది, అది మనం వినాలి. కొందరి పేర్లు నేను సునిశ్చితంగా చెప్పాల్సి వస్తుంది, చెప్పక తప్పలేము. కృష్ణ గారు ఉంది, అందులో కృష్ణ గారు ఉన్నారు, రవి గారు ఉంది, అందులో రవి గారు అట్లా ఉన్నారు, బుల్లు అన్న సహోదరుడు ఉన్నాడు. అదే రీతిగా ఆడపిల్లలుగా చాలా మంది ఆడపిల్లలు కూడా వాటిలో సహాయం చేస్తున్నారు. ఒక నిమిషం వారందరి పట్ల ఒకసారి కృతజ్ఞత దేవుడు వాళ్ళందరినీ కూడా దీవించును గాక. అదే రీతిగా నాతో తోటి స్నేహితుడు ఒకడు రవి అని చెప్పిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన అదే రీతిగా తనతో కలిసి ఉన్న తన తోటి సహోదరుడు ఆనంద్ సార్ అని చెప్పిన ఒక ఇంజనీర్ గారు ఉన్నారు. చివరికి ఎంఎస్ అబ్రహాం అని చెప్పిన దేవుని యొక్క సేవకులను బట్టి స్తోత్రం. దేవుడు సమస్త ప్రభు భాగంలో వారి ఆశీర్వాదం. ఈ చెప్పిన పేరు కలిగిన వారందరినీ కూడా దేవుడు అధికంగా దీవించును గాక. అదే రీతిగా మా సంఘము, స్థానిక సంఘములో ఉన్న చాలా మంది విశ్వాసులు వీటిలో చేయించుకొని సహాయం చేశారు. అందరి యొక్క పేర్లు చెప్పడానికి నేను ఆశపడటం లేదు. వారి యొక్క గుప్పిట్లు విప్పబడి తీరడం వలన దేవుడు ఈ రీతిగా ఒక నిర్మాణాన్ని కొనసాగింపచేశాడు. చాలా మంది కూలి పని చేసుకుంటూ దాంట్లో నుంచి దొరికిన కానుకలు సమభాగాలు ఇచ్చుకుంటూ ఈ నిర్మాణం జరిగింది. వారందరినీ కూడా దేవుడు ఎక్కువగా దీవించి తీరుడు గాక. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించుకొని తీసుకొచ్చారు కాబట్టి దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. అదే రీతిగా చర్చిలో కొన్ని వస్తువులు కొనుక్కు తీరడానికి కొంతమంది విశ్వాసులు సహాయపడి తీరారు. వారి యొక్క పేర్లు నేను చెప్పాలని కోరట్లేదు. దేవుడు వారందరినీ కూడా దీవించుకు తీరును గాక.